ఉమామహేశ్వరాభ్యో నమ. మాతృదూతాభ్యో నమ, పితృదూతాభ్యో నమ. శేషమందిర ఆశ్రమం, తిరువూరు. ప్రతిరోజు కూడా ఒక మంచి మాట చెప్పుకుంటున్నాం. ఈ రోజున భగవంతుని యొక్క తీర్పు గురించి ఒక చిన్న కథ చెప్పుకుందాం. రామాపురం అనే సత్రంలోకి ఇద్దరు బాటసారులు వచ్చారు. ఇద్దరు బాటసారుల దగ్గర ఆహార పదార్థాలు తెచ్చుకున్నారు. రాత్రి పొద్దుపోయింది. వాళ్ళు తిందామని సంకల్పించుకునేసరికి ఒక బాటసారి వేరే బాటసారి వచ్చాడు. ఆయన, అయ్యా మేము తింటున్నాం, నువ్వు కూడా తిను అని అనగా, మేమేం తెచ్చుకోలేకపోయినానని చెప్పడం జరిగింది. కాబట్టి వీళ్ళు ఉదార స్వభావంతో వీళ్ళు తన దగ్గర తెచ్చుకున్నటువంటి ఆహారాన్ని ఆయనకి ఇవ్వదలుచుకున్నారు. ఒక ఆయన 5 రొట్టెలు తెచ్చుకున్నాడు, ఒక ఆయన 3 రొట్టెలు తెచ్చుకున్నాడు. మొత్తం కలిపి ఒక్కొక్క రొట్టెకి 3 ముక్కలు చొప్పున చేసి ముగ్గురు కూడా సమానంగా తిన్నారు. 324 ముక్కలైనాయి. నిద్రపోయినారు. ఉదయాన్నే లేచారు. లేచి ఆ బాటసారి, అయ్యా రాత్రి నా ఆకలి తీర్చినందుకు నేను రుణం ఉంచుకోకూడదు కనుక నా దగ్గర 8 రూపాయలు ఉన్నాయి, కాబట్టి మీకు ఇస్తున్నానని చెప్పి దండం పెట్టి వెళ్ళిపోయినాడు. అప్పుడు వీళ్ళిద్దరూ 24 రూపాయలు వస్తాయని ఒకళ్ళనొకళ్ళు ఓట్లాడుకుంటూ ఉండగా, ఆ 5 రొట్టెలు తెచ్చిన ఆయన, నా 5 రొట్టెలు కదా, కాబట్టి నేను 5 రూపాయలు తీసుకుంటాను, 3 రొట్టెలు ఇచ్చావు కాబట్టి 3 రూపాయలు తీసుకొని ఒకళ్ళనొకళ్ళు అనుకుంటూ ఉండగా ఆ తగాదా పెద్దదైంది. కాబట్టి ఆ భటులు వచ్చి రాజుగారి దగ్గర పెట్టారు ఈ పంచాయతీ. రాజుగారు కూడా ఏం చెప్పాలో అర్థం కాక, సరే ఉదయాన్నే చెబుదామని నిర్ణయించుకున్నానని చెప్పి వాయిదా వేశారు. అలా జరిగేసరికి రాత్రి రాజుగారు ఆలోచిస్తూ నిద్రపోయినారు. ఆ నిద్రలో భగవంతుడు వచ్చాడట. ఆ భగవంతుడు ఆ రాజుగారిని అడిగాడు, నువ్వు ఏ విధంగా తీర్పు ఇవ్వదలుచుకున్నావు అని అన్నాడట. అంటే నేను ఒకళ్ళకి 5 ఒకళ్ళకి 3 ఇద్దామని అనుకున్నానని చెప్పగా, అలా అది న్యాయం కాదు, ధర్మంగా ఇవ్వాలి అంటే 5 రొట్టెలు తెచ్చిన ఆయనకి 7 రూపాయలు ఇవ్వాలి, 3 రొట్టెలు తెచ్చిన ఆయనకి 1 రూపాయి ఇవ్వాలి అన్నమాట. అదేమిటి, 3 రూపాయలు ఇస్తేనే తీసుకోలేదు కదా, మరి ఇలా ఎలా చెప్తే బాగుంటుంది అని అనగా, కాదు, వాళ్ళు న్యాయపరంగా వాళ్ళు దానం చేసింది ఎంతో అంతే ఇవ్వాలి. కాబట్టి 5 రొట్టెలు తెచ్చుకున్న ఆయన 5 ముళ్ళు 15 ముక్కలు చేసి 8 ముక్కలు తను తిని 7 ముక్కలు దానం చేశాడు. 3 రొట్టెలు తెచ్చుకున్న ఆయన 3 ముళ్ళు 9 ముక్కలు చేసి 8 ముక్కలు తను తిని 1 ముక్క దానం చేశాడు. కాబట్టి 1 ముక్క దానం చేసిన ఆయనకు రూపాయి, 7 ముక్కలు దానం చేసిన ఆయనకి 7 రూపాయలు ఇవ్వాలి అని చెప్పి అంతర్ధానమయ్యాడట. ఆ విధంగా జరగగా ఉదయాన్నే లేచి అదే తీర్పు ఇచ్చి అదే మాట చెప్పాడట. అంటే భగవంతుని నిర్ణయం, మనం ఏదైతే సత్సంకల్పంతో దానం చేస్తామో మనకు కూడా ఆ భగవంతుడు ఇచ్చేది అంతవరకే ప్రాప్తిస్తుందని తెలియజేస్తుంది. స్వస్తి సర్వే జనా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.